అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. చదివిన చదువు, చేస్తున్న వైద్య సేవ ద్వారా ఇప్పటి వరకు ప్రజల నాడి పట్టారు ఆమె. రాజకీయ వారసత్వం ఏమో తెలియదు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజానాడి పట్టబోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఆమె గొట్టిపాటి కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలు. తాత మంత్రి, జడ్పీ చైర్మన్, తండ్రి ఎమ్మెల్యే, అదేవిధంగా బాబాయ్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనచరిత్ర ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి మరోసారి దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గత కొంతకాలంగా ఎంతో సస్పెన్స్ తర్వాత కూడా ఈ పేరు ఖరారు కావటం 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో అక్కడున్న పరిస్థితుల్ని, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని 2024లో ఎదుర్కొనబోయే అనేక రాజకీయ సమస్యలు గురించి కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం, అదేవిధంగా గత అనుభవం, ఇప్పుడు కొత్త అనుభవం మీద వెళ్తున్న దృష్ట్యా ఏ విధంగా ఉండబోతుందో వారి మాట్లాడి అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మొన్నటి వరకు చదువుకున్న చదువు తర్వాత వైద్య వృత్తిలో ఉన్నారు, వైద్య సేవలో కొంతకాలం నుంచి నడుస్తున్నారు. ఇప్పుడు రాజకీయ వారసురాలుగా మరోసారి కొత్త విధానం ద్వారా దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అయితే బరిలో నిలవబోతున్నారు. ఇప్పుడు వైద్య వృత్తిలో ఉన్నటువంటి మీరు హాస్పిటల్ టు అసెంబ్లీ రూట్ అయితే కొత్తగా రెడీ చేయబోతున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సార్వత్రిక ఎన్నికలు నాకు కొత్త వచ్చు, కానీ నేను రాజకీయ కుటుంబంలోనే ఉన్నాను. ఆ వాతావరణంలోనే చిన్నప్పటి నుండి పెరిగాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, మా బాబాయ్ ఓటమి ఎరగని నాయకుడు గొట్టిపాటి రవి గారు, వీళ్ళ స్ఫూర్తి, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. మా గొట్టిపాటి కుటుంబం ప్రకాశం జిల్లాతో ఉన్న అనుబంధంతో అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి లేని పాలన, ఇవన్నీ గౌరవించి అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ బాధ్యతను అప్పగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే రాజకీయాలు అనగానే మొదటగా భయం వేస్తుంది కొంతమందికి. ఎంత రాజకీయ కుటుంబం అయినా కూడా ప్రత్యక్ష రాజకీయాలకైతే అయితే మీరు కొత్త, మీకు అలాంటి మీ పేరు ప్రకటిస్తున్నారు, మీరు దర్శించి టీడీపీ అభ్యర్థిగా నిలవబోతున్నారు అన్నప్పుడు మీకు ఏమీ అనిపించలేదా? భయపడటం కానీ, ఎలా ముందుకెళ్ళాలని కానీ ఏమనిపించలేదంట? లేదండి, అసలు దాని గురించి అసలు ఏం భయం లేదు. ఎప్పుడూ ప్రజాసేవలో ఉన్న కుటుంబ నేపథ్యంలోనే పెరిగాను. ఇక్కడ వైద్య సేవలోనూ ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఇంకా డాక్టర్గా అయితే ఒక లోకల్ ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, అదే రాజకీయాల్లోకి వస్తే విస్తృత సేవలు అందించగలం. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ది టఫ్ ఏరియా, ఎందుకంటే రాజకీయంగా కొద్దిగా ప్రాధాన్యత ఉన్న ఏరియా. అటువంటిది ప్రత్యర్థిని ఎదుర్కోవడానికంటే కొన్ని శక్తులు, యుక్తులు, అదేవిధంగా తంత్రమంత్రాలు అన్నీ కావాల్సిన పరిస్థితి. అది ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళిపోతారంట? ఒక ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కార్యకర్తలు ప్రజల నమ్మకాన్ని, పార్టీ బలంతో గత ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పథకాల గురించి, అభివృద్ధి దర్శికి ఏమేమి చేశారు అనే వాటి గురించి వివరిస్తూ, ఈ 5 ఏళ్ల పరిపాలనలో మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయాము గడప గడప తిరిగి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మళ్ళీ మనం 2024లో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తామో ఇవన్నిటితో ముందుకెళ్తాను. ఇప్పుడు అక్కడ ప్రత్యర్థిగా ఉన్నది పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎదుర్కొన్నటువంటి ఒక రకమైన వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా టఫ్ ఏరియా. కానీ మీరు కొత్త, కేవలం టీడీపీ వెనక ఉండి నడిపిస్తుంది, అదేవిధంగా మీ బాబాయ్ సపోర్ట్తో కూడా లక్ష్మి గారు అయితే ఎన్నికలకు ముందుకెళ్ళిపోతున్నారు. విజయం చేకూరే కోసం కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం నడుస్తుంది. అది ఎంత మటుకు మీరు ప్లానింగ్ రెడీ చేసుకున్నారు? మేమంతా సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి దర్శిని అత్యధిక మెజారిటీతో గెలిచి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అక్కడ దర్శిలో గతంలో అయితే ఒక 2 అభ్యర్థుల మధ్య, లేకపోతే వైసీపీ టీడీపీ మధ్య పోరుండేది. ఇప్పుడు ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొదటిసారి ఏ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి అయితే బరిలో దిగిన దాఖలాలు లేవు, మీరు మొదటివారు. ఇప్పుడు అక్కడ వైసీపీ టీడీపీ పోటీ కాదు, డాక్టర్ వర్సెస్ డాక్టర్ పోటీ అయితే నడుస్తుందని చెప్పేసి ఒక ప్రచారం. ఇక్కడ డాక్టర్ వర్సెస్ డాక్టరా,
గొట్టిపాటి లక్ష్మి వర్సెస్ బూచేపల్లి గారా అనేది కాదు. ఒక అవినీతి పాలనకి ఒక ప్రజాపాలనకి మధ్య ఎలక్షన్ జరగబోతుంది. ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చేసింది. కానీ ఆ మార్పుని మాటల రూపంలో కాకుండా ఓటు రూపంతో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు రేపు. కాకపోతే ఇప్పుడు గతంలో ఎన్నికలు పోల్చుకుంటే ఈ ఎన్నికలు కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే గతంలో టీడీపీ ఒకటే సింగిల్గా బరిలో ఎదిగింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడైతే బరిలో ఎదిగిపోతుంది. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మీ పేరు ఖరారైన పక్షంలో ఇప్పటివరకు ఉన్న కొంతమంది ఆశావహులు అయితేమి, సీటు ఆశించి భంగపడిన వారు అయితేమి, వీరంతా కూడా ఈ కూటమిలోనే ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకోకపోవడం అనేది ఒక టఫ్. ఈ సమస్యను ఏ విధంగా అధిగమించబోతారంటారు? అంటే వీళ్ళందరినీ ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్ళబోతారు? కూటమి అభ్యర్థి అనేది అది పొత్తు ధర్మంగా వచ్చింది. అందరూ ఆశావాహులు ఉన్నారు, అది నిజమే. కానీ అందరినీ కలుపుకొని వాళ్ళ సహాయం సలహాలు తీసుకొని ఏకాభిప్రాయంతో ఒక ఎజెండా, అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఏపీని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి. దర్శి నియోజకవర్గంగానే ఏ అభ్యర్థికైనా పార్టీ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో చూసుకుంటే అక్కడ సమస్యలు అయితే స్వాగతం పలుకుతాయి. ఎంతమంది నాయకులు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ కొన్ని సమస్యలు అయితే దీర్ఘకాలికంగా ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరు వస్తారని ఎదురు చూసిన ప్రతిసారి అక్కడ ప్రజలకైతే కొంత నిరుత్సాహం, అసహనం అయితే ఎదురైన పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిగా మీరు దర్శి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే మీ తరఫున భరోసా? సమస్యలు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. సమస్యలు లేని విలేజే లేదు. మెయిన్గా నా ఫోకస్ తాగునీటి సమస్య మీద. అందరికీ తాగునీరు, ప్రతి ఎకరాకి సాగునీరు నా మెయిన్ ఫోకస్. అది కాకుండా వైద్య విద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, స్థానిక సమస్యల మీద దృష్టి పెడతాను. గత వైసీపీ పాలనతో పెద్దలు, మహిళలు అందరూ చాలా ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళ గొంతునవుతాను. ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి గెలిచి అక్కడ దర్శిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను. అంటే మీరు రాజకీయాలు కొత్త, నియోజకవర్గానికి కొత్త, అసలు ముఖ్యంగా ప్రజాక్షేత్రానికి కొత్త. అటువంటిది ఈ టైంలో ఓటు మెరిగిన నాయకుడు మీ వంశంలోనే ఉన్నారు, మీ బాబాయ్కి అవుతాడు, గొట్టిపాటి రవికుమార్. అతను సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి రాజకీయంగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా గొట్టిపాటి రవి సపోర్ట్ లేనిదే అక్కడ ముందుకు పోవడం అంటే చాలా కష్టం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ గొట్టిపాటి రవి మీ బాబాయ్ సహాయ సహకారాలు అయితే తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నారు. ఖచ్చితంగా ఓటమి ఎరగని నాయకుడు మా బాబాయ్ ముందుండి నడిపిస్తారు. అలాగే మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు, అలా మొత్తం మా కుటుంబం ఇటువైపు మా మెట్టినట్టు కూడా ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. మేము రాజకీయాల్లో గత 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. మేము 1 సంవత్సరంగా అన్నా క్యాంటీన్ నడుపుతున్నాము, తోపుడు బండ్లు ఇచ్చాము, ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టాము. ఎప్పుడూ ప్రజాసేవలో ఉన్న కుటుంబాన్ని నన్ను ప్రజలు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అంటే ఎంత ప్రయత్నం మీరు చేసినా, ఎంత సపోర్ట్ తీసుకున్నా, ఎంత ప్రజాక్షేత్రంలో తిరిగినా, ముఖ్యంగా టీడీపీ అధిష్టానం నుంచి మీకు ఎటువంటి భరోసా వచ్చింది? ఎందుకంటే ఒక అధిష్టానం నుంచి ఒక ప్రత్యేకమైన భరోసా లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితి. అలాగా మీకు టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి భరోసా వచ్చింది? అంటే మేమున్నాము, మీరు పదండి అనే విధంగా మీకేమన్నా చెప్పారా ప్రత్యేకించి? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ చాలా మనోధైర్యం ఇచ్చారు. బాబు గారు సూపర్ 6 పథకాలతో పాటు మేము కూడా లోకల్ సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి బాటలో ముందుకెళ్తాం. అదేవిధంగా నిన్నటి వరకు మీరు ఉంది వైద్య సేవలో, డాక్టర్ లక్ష్మి అంటే వైద్య సేవలో ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు. కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు, ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి టీడీపీ స్లోగన్. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటి వరకు మీరే దేవుళ్ళు, ఇప్పుడు ప్రజల దేవుళ్ళుగా మీరే చూడాలి. అసలు ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు? మేము ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉన్నాము. ప్రజా సమస్యలు ఇక్కడ హాస్పిటల్కైనా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్తో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు వివరిస్తుంటారు. అట్లాగే రేపు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో కలుపుకోలుగా వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటూ వాళ్ళ బాధలు సంతోషాలు అన్నిట్లో అండగా ఉంటూ వాళ్ళ ఇంటి అమ్మాయిగా దర్శిలో అడుగుపెట్టబోతున్నాను.
ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళ హామీలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అవేమి కాకోకుండా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి నియోజకవర్గ ప్రజలు ఆదరించాలంటే మీరు వాళ్ళకిచ్చే ప్రత్యేకమైన హామీలు ఏమైనా ఉన్నాయా? వారి దీర్ఘకాల సమస్యల మీద ఏమైనా ప్రత్యేక దృష్టి సారిస్తారా? నేను ఇందాక చెప్పినట్టుగానే తాగునీరు సమస్య నా మెయిన్ ఫోకస్. దాంతోపాటు వైద్యం, విద్య, ఉపాధి, స్థానిక సమస్యలు. అదే కాకుండా గొట్టిపాటి కుటుంబం అంటేనే ఒక నిబద్ధత. ఒక్కసారి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తే నేను అక్కడే ఉంటాను, అక్కడే ఇల్లు తీసుకుంటాను, అక్కడే నా హాస్పిటల్ నిర్మిస్తాను, పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే సేవలన్నీ అందిస్తాను. చివరిగా మేడం, ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలకి 2024 జరుగుతున్న ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పార్టీ అభ్యర్థుల విషయంలో కానీ పార్టీ విధి విధానాలు అయితే వీటన్నిటికైతే చాలా వ్యత్యాసం ఉంది. ఒక రకంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంచి టఫ్ టైంలోనే టీడీపీ తరఫున దర్శిలో నియోజకవర్గంలో బరిలో ఉండబోతుందని చెప్పేసి అయితే ఒకటి ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ ఏది ఏమైనప్పటిసరికి నేను విజయం సాధించాలి అంటే మీరు ముఖ్యంగా కొన్ని ఎజెండాస్ అయితే మీ సొంత ఎజెండాలు అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాటిలో ప్రజలకు ఉపయోగపడేది, మీ గెలుపుకు సహాయపడేది ఏమైనా ముఖ్యమైన కొన్ని ఏమైనా ఉంటే చెప్తారా? నా గెలుపు ఒక్కటే లక్ష్యంగా కాకుండా స్వల్ప ప్రయోజనాల కన్నా దీర్ఘకాల ప్రయోజనాల మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో భావితరాలకు ఒక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. దర్శి రాజకీయ చరిత్రలో పలానా కాలంలో పలానా గొట్టిపాటి లక్ష్మి ఎంత అభివృద్ధి చేశారు అనేది ఒక గీటురాయిగా నిలవటమే నా ఆశయం. ఇది మొత్తానికైతే దర్శి నియోజకవర్గం నుంచి బరిలో ఉండబోతున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. నేనైతే రాజకీయానికి కొత్త కానీ నా కుటుంబం అయితే రాజకీయంలో ఎంతో ముందుగానే ఉంది. ఓటమి ఎరుగని నాయకులు అయితే మా కుటుంబంలో ఉన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారసురాలుగా నేనైతే దర్శి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అయితే నేను ముందుకు వెళ్తాను. 2024 ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం ఆదేశానుసారం వారు ఇచ్చిన హామీలతోటి అదేవిధంగా నాపై పెట్టుకున్న నమ్మకంతో ఈసారి అయితే గెలుపునైతే సాధించి తీరుతాయని చెప్పేసి కూడా లక్ష్మయ్య గారు అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.